వేడి వేడి పకోడీలు తింటారా? బయట వర్షం పడుతుంది, వెచ్చవెచ్చగా వేడివేడిగా తింటే బాగుంటుంది అనిపించింది. మా బామ్మర్ది పకోడీ రెసిపీ చేసుకుందాం బాగున్నాడు. పకోడీ ఎలా చేద్దాం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు కోసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే చేయాలి. చాలామంది శుభ్రం చేయరు. తర్వాత ఉల్లిపాయలు ఇలా శుభ్రంగా కడుక్కొని కోసుకొని ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలి ముందుగా. తర్వాత ఉల్లిపాయలు ఇలా స్లైస్గా కట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కోసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పసుపు, తర్వాత కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకొని తగినంత కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత ముందుగా టేస్ట్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందో చూసుకున్న తర్వాత ఇట్లా వేడి వచ్చిందో చెక్ చేసుకొని అలా లైట్గా కొంచెంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎర్రగా ఏగేదాకా ఎర్రగా కాలే వరకు చూసుకొని, ఎర్రగా కాలిన తర్వాత చూసుకోవాలి జాగ్రత్తగా. మంచిగా పొంగాలన్నమాట, నూనె మంచిగా పొంగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అదిగా మా బామ్మర్ది చూసారా, స్టైల్గా వేస్తున్నాడు కదా. మా బామ్మర్ది వేసే రెసిపీ అదిగా చూసారా, ఎర్రగా వేగాయి పకోడీ. చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. మంచి టేస్ట్ ఉంది, తిని చూసా నేను. ఇప్పుడు అట్లా మంచిగా బాగా పొంగిన తర్వాత అట్లా ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలా. ముందుగానే రెడీ చేసుకున్న గిన్నెలో టిష్యూస్ వేసుకొని నూనె పీల్చేయడానికి అనమాట. అందులో వేసేసుకొని బాగా కదిలించాలి. అలా బాగా కదిలించి అందులో వేసుకోవాలి. అప్పుడు ఆ టిష్యూలకి ఆయిల్ లాగేసిద్ది అన్నమాట. ఆయిల్ లాగేసిన తర్వాత చూసారా, చూస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది కదా. రెండో వాయ వేసాం. ఇదిగో పిల్లలు తింటున్నారు. ఎలా సూపర్ ఉందంట. ఇప్పుడు మా బామ్మర్ది కష్టపడి చేసిన బామ్మర్ది కూడా తింటున్నాడు. సూపర్ ఉందంట, ఆయన కూడా చెప్తున్నాడు.